జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ చౌరస్తా నుండి ప్రధాన రహదారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ప్రజలు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహించినట్లు స్థానిక సిఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా మనకు ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్ వాళ్ళు మనతో పాటుగా పనిచేయడానికి రానున్న ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు మనతోనే ఉంటారు. మన జనగామ జిల్లా వెస్ట్ జోన్ వరంగల్ సిపి అబ్బార్ కిషోర్ జా, సిపి సార్, డీసీపీ సీతారాం సార్, ఏసీపీ రవిచందర్ సార్ ఆధ్వర్యంలో రానున్న ఎలక్షన్లకు పోలీస్ సిబ్బంది అంతా కూడా మేము సందిగ్ధమైనాం. దీనిలో భాగంగానే ఈరోజు ఈ ఫ్లాగ్ ఏరియా కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇది సెంట్రల్ ఫోర్స్. ఇది సంఘంలో శాంతి భద్రతలు కాపాడడానికి పారామిలిటరీ దళంగా ఉండి అందరూ కూడా ఈ రకంగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ప్రజలు గతంలో జరిగిన ఎలక్షన్లో అయితే ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఎలక్షన్ సహకరించినారు. రానున్న ఎలక్షన్లో కూడా అందరూ సహకరించాలని డెఫినెట్గా మేము ఆ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని కోరుకుంటూ పాలకుర్తి పోలీస్ తరఫున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులందరికీ సిబ్బందికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్లో వరంగల్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నర్సంపేట, కానాపురం మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ముఠాలో మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొటకుల నవీన్ అనే వ్యక్తులు ఉన్నారు. వారిని రిమాండ్కు తరలింపగా ముగ్గురు ఇళ్లలో చేరి చేసిన సొత్తు రూపాయలు 5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక 2 days బ్యాక్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంగల బీభత్స అనేది మన కాడ నుంచి వచ్చిన క్యాప్షన్ కానీ సరే ఏదైనా సరే మా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా జరిగిన ప్రతి క్రైమ్ కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ జరిగిన ఈ సంఘటనను కూడా ఈ సంక్రాంతికి చాలామంది బయటికి వెళ్ళినప్పుడు ఇళ్ళలో చాలా వేసి వాళ్ళ నేటివ్ ప్లేస్ పోయినప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఆకతాయి అంటే వీళ్ళు బాగా జల్సాలుగా అలవాటు పడిపోయారు. బాగా అంటే విచ్చలవిడి ఎక్స్పెండిచర్ అంటే విచ్చలవిడి ఖర్చు చేసుకోవడం, వాళ్ళు ఏదనుకుంటే అది జల్సాగా ఏదనుకుంటే అది చేసుకోవడం, ఇంకా అవసరమైతే ఆ వయసున్న 19-20 years ప్రొడక్ట్ కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ముందు పోయి కూడా రకరకాల యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది. వీళ్ళకి డబ్బులు అవసరం ఉంది. డబ్బులు అవసరప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేరు వచ్చేసి ఒక ఆయన వినయ్, మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొట్టుకుల నవీన్, ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవి. వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండ్, దినేష్, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దినేష్ను వాళ్ళ బంధువుల వాళ్ళ
పేరెంట్స్ అంతా కలిసి కూడా ఊరికి కూడా జరిగింది. ఊరి వెంటనే వీళ్ళ మిగతా ఊరికి చేసిందంటే దినేష్ వాళ్ళు ఇట్లా పైసలు ఉంటాయని ఆలోచించి ఫస్ట్ అప్పుడు 15 నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర చలిమంట వేసుకున్నప్పుడు అది ఖానాపూర్ కేసులో చలిమంట వేసుకున్నప్పుడు అక్కడే నైట్ ఎక్కువసేపు ఉండరు. ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు వీళ్ళ దినేష్ వాళ్ళ నాన్నమింటికి అంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమింటికి వెళ్ళి ఇనుపరాడుతోటి డోర్ బల కొట్టి ఇంట్లో పోయిన తర్వాత దాదాపు కొన్ని వస్తువులు కొంత క్యాష్ కొన్ని వస్తువులు దాదాపు 1,10,000 వర్తున్న వాటి దొరకడం జరిగింది. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది. సరిగా ఇంకా మనం అనుకున్నంత పైసలు దొరకలేదు, మనం అనుకున్నంత రాలేదని ఆలోచనతోటి మళ్ళీ ముగ్గురు ప్లాన్ చేసి టీచర్స్ కాలనీ అయితే బాగుంటుందని చెప్పి టీచర్స్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఏరియా తీసుకొని టీచర్స్ కాలనీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకని టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ 2 ఇళ్ళు ఇంటికి తాళాలేసి ఉన్నాయి. ఈ పక్క ఇంట్లో ఉంది దగ్గర. ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి 6 రాత్రి పూట అంటే మర్నాడు 17th నాడు వెళ్ళి ఆ నైటు ఆ ఇళ్ళల్లో దొంగతనం చేయడం జరిగింది. దాదాపు ఒక ఇంట్లో 3 లక్షలు, ఇంకో ఇంట్లో 90 లక్షల పడుతున్న సామాన్లు, వెండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని ఇలా అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మా పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు, రవికుమార్ గారు, మిగతా సిబ్బంది అంతా కూడా మా ఎస్పీ గారు వాళ్ళకి ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ మిస్ కాకుండా జరిగిన సంఘటనలో వచ్చిన క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జరిగిన సంఘటన దొరికిన ప్రతి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి మానిటర్ చేసుకొని ఈరోజు వీళ్ళ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర దాదాపు 5 లక్షల రూపాయల వర్త్, వీళ్ళ నెట్ క్యాష్ కూడా 3 lakhs. అతను ఎవరైతే టీచర్స్ కాలనీలో అతను బయట ఈ జాతరలో అన్నట్టు ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చిన పైసలు ఇంట్లో పెట్టుకోకపోయినప్పుడు డైరెక్ట్గా 3 lakhs దొరికినాయి. కానీ ఆయన మా కంప్లైంట్ ఇచ్చిన మాత్రం 7 lakhs ఇచ్చాడు. కానీ మళ్ళీ తర్వాత మనం కాల్ చేసినప్పుడు 3 lakhs ఉంది. సరే ఏదైనా సరే ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరకడం అనేది దీంట్లో చాలా చెక్కింగ్గా దొరికిన ప్రతి ఎవిడెన్స్ కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా చెడు అలవాటు. ఒక విచ్చలవిత్తనం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక మందే కాదు, చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళని చూస్తే అలవాటు. చాలామంది కూడా సెక్స్ కూడా అడిక్ట్ అవుతుంది. గంజాయి పోయింది, సెక్స్ హాస్పిటల్ కూడా అలవాటు నేర్చుకున్న పిల్లలు. దీన్ని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఖర్చులు ఎక్కువ అయ్యేది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వాలి, లావిష్ ఖర్చు పెట్టాలి. ఆలోచనతో ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. మావాడు బయటికి వెళ్ళిపోతే మావాడు బయటికి వెళ్ళి 3వ తరగతి వస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు కనుక పైసలు ఎక్కడ వస్తున్నాయని కూడా ఆలోచించకపోతే ఇలాగే అయిపోతుంది. ఫ్యూచర్లో భావితరాలకి వీళ్ళు భారం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ 19 years అప్పుడే దొంగతనం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పెండర్గా మారడానికి ఆస్కారం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్సే గుర్తుపెట్టుకొని తీసుకురండి. చాలా విధాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అన్ని ద్వారా కౌన్సిలింగ్ చేద్దాం. ఇవన్నీ సత్మార్గాలు ఉండే విధంగా కూడా మనం మార్గం చేద్దాం. ఇది మా తరఫున మేము తప్పకుండా. లాస్ట్ టైం ఏంటంటే కూడా ఈ ఏరియాలో అయితే గంజాయి కల్టివేషన్ అయితే లేదు. ఒకవేళ కనుక ఇది ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి అమ్మినా కూడా దానిపై మేము కట్టే ఉంటుంది. ఎందుకంటే 1-2-10 మంది సప్లై చేస్తే మనం పట్టుకోవచ్చు ఈజీగా. పోలీస్ వాళ్ళు 10 మంది 20 మంది గంజాయిని సప్లై చేసేవారంటే ఈజీగా పట్టుకోవచ్చు. బట్ ఎక్కువ అయిపోయారు, తాగడం ఎక్కువైపోయింది. వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మనం తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళపై మేము తప్పకుండా ఇవి కూడా పెట్టాము. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము. అంతేకాకుండా ఎక్కువ మంది అయిపోయింది. ఒకరి వాళ్ళే గొప్పల పిల్లలు ఎనర్జీ అలా ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ కాబట్టి వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని ఎక్కువ మంది ఉన్నారనేది మనం తీసుకొచ్చేసి దాంట్లో కూడా మేము ప్రాపర్గా ఉండి కూడా యాక్షన్ తీసుకుంటాం. అందరూ కూడా మాకు కూడా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులు సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా బాగా చేయగలుగుతాం. దొరికిన తర్వాత జైలు వేట నుంచి బాధపడ్డ ఉపయోగం లేదు. మీరు ముందే మాకు చెప్పండి, మీరు అంతనే కౌన్సిలింగ్ ఇద్దాం, పిల్లల్ని తక్కువ తీసుకుంటాం. థ్యాంక్ యూ. శుక్రవారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అంశంపై మెడికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. But we have upgraded to 1
Thank you everyone. So first of all, I would like to congratulate Principal Garu, Dr. Raju Dembe, HOD Mandala Madam, Nodal Officer Dr. Rajesham, and all other assistant professors, and specifically our bright future of our India who is sitting in front of me, all of you. I congratulate that consistently from last half year you are working here and you are studying, specifically considering this Bhopalpally district. Everyone knows, maybe before admission you may not be knowing where is the Bhopalpally on the map. Okay, so how many people knew that Bhopalpally is existing before your admission? At least some Telugu people must be knowing. Okay, I was being told that 50% students are from. You want to basically make sure that you put up good habits. This is the age where you have to basically cultivate yourself, cultivate your body, cultivate your mind, cultivate your thoughts in a good shape. Give them a better planning and better shape. Then only you can go ahead with the proper things. Because life is very long. Lifelong is like it is a very marathon. It is not like some 100 meter sprint, 200 meter sprint. These things will be carried away. So many people will have these problems. Okay. So just I wanted to tell you that even though you may be in some now you have just before that you were studying, you put lot of hours. After that hard work, after that consistency, you came here. Your parents have a huge expectation from your side. Now you come to the colleges. Don't go. You should enjoy the life. But there is a way. There is a balance. What you should do, what you should not, that you have to decide. You should not choose the wrong things. You should always choose the better things which will be helpful in your career. Not just career. Career is just one part of your life. Life is much more important. There are many more aspects. Life is like a multi-dimensional. There are many more aspects in your life. Career is just one single part. You should focus that you should put the good habits in your mind, and there should not be any kind of drugs consumption with them. So, from police side, talking about the Telangana police, we have started the Telangana State Anti-Narcotics Bureau. Basically, Telangana State Anti-Narcotics Bureau, this is a TS plan. This is a specialized wing. You can see there many people you may be knowing like a CBI, ED is there. There are different kind of branches are there. Vigilance, drug suppliers, who are the cultivators or the manufacturers of these drugs. We are targeting these people from last few months. So for these people, we have started statewide. There is a Telangana State Anti-Narcotics Bureau. On this, we have created new more police station which will focus on only narcotics. So we will have the machines also. Now currently we have purchased the machines which will be all over the district. Similar to the drunk and drive. For example, you have taken alcohol. Even after taking alcohol, after 2 hours, we can check whether you had alcohol or not. How much you had alcohol. We can check those things. We have the measurements. We have those apparatus. On the same line, we have the apparatus also now in police side that we can check up whether someone has taken drugs or not. Which drug he has taken? He has taken cocaine, he has taken MDMA, he has taken ganja, he has taken opium, or he has taken other. How much quantity he has consumed? He has consumed for example, some 1 gram, 2 gram, 3 gram. What is the dosage? We can check out. So now we have started this specifically in Telangana state only. We have started this drive. So we have purchased lots of apparatus. Now we are targeting already in last 1 month. We arrested many people in Bhopalpally district also. Very punishable act, and you will be punishable according to law. So be careful with these narcotic drugs. Narcotic Drugs Act came to enforcement in 1985. Okay, sir. Thank you. Congratulations once again. But actually, we conducted this program in this medical college because so many incidents came to notice from professional courses, professional medical colleges like the medical colleges.
incidents of narcotic